హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈరోజు సింగపూర్లో ఎన్డీపీ సెలబ్రేషన్స్ చూపిస్తున్నానండి. ఎన్డీపీ అంటే నేషనల్ డే పరేడ్ అనమాట. వీళ్ళ నేషనల్ డే వచ్చేసి August 9th ఉంటుంది. కానీ మే నుంచి కూడా ఎవ్రీ సాటర్డే వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ సాటర్డే మే నుంచి ఆగస్ట్లో మెయిన్ డే వరకు చేస్తూనే ఉంటారు అనమాట. August 9th ఒక 1.5 month ముందు నుంచి కూడా ఎవ్రీ సాటర్డే రిహార్సల్స్ చేస్తారండి. మెయిన్ డే ఏవైతే చేస్తారో మొత్తం అన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రతి రిహార్సల్లోనూ కూడా చేస్తారు. ఓన్లీ మెయిన్ ప్రైమ్ మినిస్టర్ రావటం, ఇలా మినిస్టర్స్ అందరూ కూడా రావటం అనేది ఎవ్రీ రిహార్సల్కి వాళ్ళు రారు, మెయిన్ డేనే వస్తారు వాళ్ళు. ఇది ఈవెంట్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మన పాసెస్ చెక్ చేసి మన బ్యాగ్స్ మనల్ని అంతా చెక్ చేసి పంపిస్తారు. ఇది మెయిన్ ఈవెంట్ జరిగే ప్లేస్ అనమాట ఇదంతా. సో ఇక్కడికి రావడానికి ముందంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి. వాళ్ళు గుడి బ్యాగ్ ఇస్తారు, ఇలాంటివి కూడా ఇస్తారనమాట. అంటే సింగపూర్లో మనం ఏం చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సింగపూర్ ఎలా ఉండాలని అనుకుంటున్నాం అనేది వీటిల్లో రాసి చూపించాలి. ఇంకా ఈ వ్రిస్ట్ బ్యాండ్ ఒకటి. ఇది సెలబ్రేషన్స్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం నైట్ అయిన తర్వాత ఇవి గ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి రకరకాల కలర్స్లో. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. అది కాకుండా ఆ గుడి బ్యాగ్లో మనకి కొంచెం బన్స్, కొంచెం తినేవి బిస్కెట్స్ అట్లాంటివన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఫస్ట్ అంతా సీటింగ్ అంతా చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా కొంచెం ఖాళీలు ఉన్నాయి, అంతా సీటింగ్ అంతా పెడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ కూర్చుని కనిపిస్తున్న వాళ్ళు అటు సైడ్ అంతా కూడా కిడ్స్ అనమాట. వీళ్ళు ప్రైమరీ 5 చదువుతున్న వాళ్ళని యూజువల్గా సింగపూర్లో ప్రైమరీ 5 కిడ్స్ అందరినీ కూడా తీసుకొస్తారనమాట ఈ సెలబ్రేషన్స్కి. సో ఒక్కొక్క సాటర్డే ఒక్కొక్క 2-3 స్కూల్స్ని ఒకేసారి తీసుకురావటం అట్లా చేస్తారు. సో ఇక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయండి. ఈ స్క్రీన్స్లో కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈవెంట్ కలర్స్ కింద కనిపిస్తుంది, కానీ మనకు కొంచెం జూమ్డ్ వర్షన్లో ఆ స్క్రీన్లోనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఎన్డీపీ గ్రౌండ్లోనే కాకుండా మెరీనా బే శాండ్స్లో కూడా చాలా మంది కూర్చుని ఉంటారండి. అక్కడ కూడా ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ దానికైతే పాసెస్ కావాలి, కానీ అక్కడ వాటికి పాసెస్ అక్కర్లేదు, అక్కడ ఫ్రీగా చూడొచ్చు అనమాట. కాకపోతే చాలా రష్ ఉంటుంది. స్క్రీన్లో చూపిస్తుందంతా అక్కడ వాళ్ళు అనమాట. చాలా వరకు ప్రోగ్రామ్స్ ఇక్కడే జరుగుతాయండి. కొన్ని ప్రోగ్రామ్స్ వాటర్ మీద చేసే కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రం అక్కడ జరుగుతాయి. సో వాళ్ళకు కూడా ఇక్కడ ఇది లైవ్ టెలికాస్ట్ ఇస్తూ ఉంటారు. ఈ టోటల్ క్రౌడ్ అంతా కూడా 4 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారనమాట. రెడ్ జోను, బ్లూ జోను, గ్రీన్ జోన్ అట్లాగా. సో ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క యాంకర్లా పెట్టి ఆ 4 యాంకర్స్ వీళ్ళని మేనేజ్ చేసేలా పెడతారనమాట. వీళ్ళు మొత్తం షో అంతా ఉండరు. బిగినింగ్లో వాళ్ళని క్రౌడ్ని అంతా చియరప్ చేయడానికి ఉంటారు. సో కింద కనిపిస్తున్నారు కదా, ఆ సెంటర్లో ఉన్న ఆవిడ యాంకర్. అటు ఇటు ఉండే వాళ్ళు ఏంటంటే క్రౌడ్ని ఇంకా చియరప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారనమాట. అలాగే ఆ మూల ముగ్గురు కనిపిస్తున్నారు కదా, అది రెడ్ జోన్ని కంట్రోల్ చేసే యాంకర్. అదే పెద్ద స్క్రీన్స్ లో కూడా కనిపిస్తున్నాయి. కొన్ని ప్లేసెస్ లో వీడియో ఒరిజినల్ గా ఉంచేస్తున్నారండి వాయిస్. మనం ఇక్కడ ప్రతిసారి క్లాప్ చేసి చేయి నొప్పెట్టకుండా ఈ టైప్ లో ఇచ్చారండి. సో వీటిని ఇలా రెండు కింద ఇస్తారనమాట. ఒక్కొక్క గుడి బ్యాగ్ లో 2 ఇస్తారు. అవి మనం బ్లో అప్ చేసుకొని వాటిని కొట్టాలన్నమాట. 2 కొడితే ఆ సౌండ్ ఇంకా చప్పట్ల సౌండ్ లాగా అనమాట. and Abby Chandra. Brand new day, I'm making my way. No matter what happens, I'm shaking my leg. Shaking it high, shaking it low. Off to the bay we go, go, go. Today's the day we get a parade. We're walking with you and shaking our leg. Shaking it high, shaking it low. Making our way we go, go, go. Brand new
ఇక్కడ ఒక ఫ్లైట్ వచ్చి గాలిలో వెళ్ళి దించేసి వెళ్ళిందనమాట. వీళ్ళు పారాషూట్స్ తోటి దిగారు కిందకి. సో వీళ్ళు ఏంటంటే రకరకాలుగా ఫార్మేషన్స్ చేసి నెమ్మదిగా వాళ్ళు కిందకు వచ్చి కింద దిగుతారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక్కొక్కళ్ళు దిగినప్పుడు సౌండ్స్ చేస్తారనమాట. ఇలా ఫస్ట్ ఒక అతను దిగుతున్నాడు కదా, దిగుతున్నప్పుడు సౌండ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకా చాలా చాలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. మొత్తం అన్ని సెలబ్రేషన్స్ పెట్టినా మీకు బోర్ కొడుతుందని కొన్ని మాత్రమే పెడుతున్నాను నేను. సో ఇక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా మంది జనాలు ఉంటారండి. మధ్య మధ్యలో అక్కడ నించుని ఉంటారనమాట. సో మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళని అడగొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇక్కడ ఇప్పుడు పెరేడ్ జరుగుతుందన్నమాట. సో ఉంటారు కదా నేవీ, ఇంకా ఎయిర్ ఫోర్సు, నార్మల్ మిలిటరీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాచ్ కింద వస్తున్నారనమాట మార్చ్ ఫాస్టింగ్ చేసుకుంటూ. ఫస్ట్ వీళ్ళు వచ్చేస్తారు, దాని తర్వాత డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ వస్తాయి. Organizations formed by the students. Leading the contingents are Teng Ziyi from NCC Land, Nurin Jasina from NACC, Ting Ziqing from Girls Brigade Singapore, Lim Shuxian from St. John Brigade. గర్ల్స్ బ్రిగేడ్, ఎన్సీసీ ఇలా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారండి. వాళ్ళందరూ ఒక్కొక్క సెట్ కింద వస్తున్నారనమాట. వీళ్ళు మార్చ్ ఫాస్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నుంచి కనిపిస్తున్నారు కదా వేరే ఫ్లాగ్స్ వస్తున్నాయి. ఇది ఒక్కొక్క సెట్ ఒక్కొక్క కంపెనీ కింద అనమాట. కంపెనీలో వర్క్ చేసే ఆ ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ రకం మేము వచ్చింది అయితే వీళ్ళ ద్వారానే అనమాట. సో ఇలా వాలంటీర్గా వచ్చిన వాళ్ళకి ఫుడ్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈచ్ పర్సన్కి వాళ్ళు ఒక్కొక్కరికి 2 టికెట్స్ కింద ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఆ రకంగానే మేము వచ్చాము ఇక్కడికి. సో అలా ఇక్కడ కనిపిస్తున్న కొన్ని కంపెనీస్ DBS, గ్రాబ్, కెపెల్ ఒకటి అట్లా కొన్ని ఉన్నాయన్నమాట, ఓసిమ్ ఒకటి అలా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా మార్చ్ ఫాస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 30 minutes 40 minutes ఈజీగా ఇక్కడ ఉంటారనమాట మార్చ్ ఫాస్టింగ్ అయిపోయాక. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఇక్కడే ఉంటారండి ఆల్మోస్ట్. సో మార్నింగ్ అంతా రిహార్సల్స్ చేసుకుని వాళ్ళల్లో వాళ్ళు తర్వాత ఇలా పర్ఫామ్ చేస్తారనమాట క్రౌడ్ వచ్చినప్పుడు. ఇక్కడ మినిస్టర్స్ రావడం అది చూపిస్తున్నారు అనమాట. ఒరిజినల్గా August 9th అయితే రియల్గా మినిస్టర్స్ అందరూ కూడా వస్తారు ఈ రకంగానే. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఇది రిహార్సలే కాబట్టి రోల్ ప్లేయర్ అని చెప్పేసి డెప్యూటీ మినిస్టర్ అలా రాసింది కదా, అలా వాళ్ళ ప్లేస్లో రోల్ ప్లే చేస్తున్నారనమాట వేరే వాళ్ళు. Delighted to be joined at this evening's parade by our senior minister, Mr. Lee Hsien Loong. This is a simulation. సో ఇంకా మినిస్టర్స్ అందరూ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని కమాండ్స్ చెప్తారు. దాని తర్వాత నేషనల్ యాంథమ్ పాడతారనమాట, అందరూ నించుని పాడతారు. అలా నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు సింగపూర్ ఫ్లాగ్ పెద్దది హెలికాప్టర్స్ తోటి వస్తుంది అనమాట. ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రకరకాల ఫార్మేషన్స్ అవి చేస్తారు స్కైలో. సో ఇవన్నీ వచ్చిన టైంలో చాలా సౌండ్ వస్తుంది, ఇంకా ఆల్మోస్ట్ స్టేడియం ఊగిపోయేంత షేక్ అయిపోయి అట్లా అవుతుంది అనమాట.
ఇక్కడ జరుగుతున్నప్పుడు మధ్యలో ఫైర్ వర్క్స్ అవి కూడా ప్లే చేస్తారండి. కాకపోతే మార్నింగ్ కాబట్టి ఫైర్ వర్క్స్ ఏమంతగా కనిపించవు. నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు పెరేడ్లో మార్చ్ ఫాస్టింగ్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ 1 by 1 సెట్ కింద వెళ్ళిపోతున్నారనమాట. వీళ్ళంతా క్లియర్ చేసేసిన తర్వాత ఇంకా నేషనల్ యాంథమ్ పాడేయడం కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అంతా కూడా ఇంకా సెలబ్రేషన్స్, సాంగ్స్, మ్యూజిక్, ఇంకా కొంచెం చీకటి పడడం కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు బాగా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మిలిటరీ వెహికల్స్ వచ్చినాయండి. ఈ మిలిటరీ వెహికల్స్, ఇంకా పోలీస్ కార్స్, ఇంకా అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు సింగపూర్లో ఉన్నవి. ఇంకా చీకటి పడిన తర్వాత లైటింగ్స్ బాగా కనిపిస్తాయి. అక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది, అక్కడ పాడుతుందంతా కూడా ఏంటంటే మెరీనా బే శాండ్స్ దగ్గర పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. అవన్నీ ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నారు అనమాట. వీళ్ళందరూ బాగా వెల్ నోన్ సింగర్స్ అండి. నాకు అంతగా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ లో చేతికి ఒక బ్యాండ్ ఇచ్చారని చెప్పాను కదా, ఇది ఇంక ఇప్పుడు వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో చీకటి పడి పర్ఫార్మెన్సెస్ అవి స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇలా రకరకాల కలర్స్ లో వస్తుంది. ఇదేంటంటే అందరికి హ్యాండ్ కి బ్రిస్ట్ కి వేసేసుకుని ఉంచుకున్నారు కాబట్టి మొత్తం స్టేడియం అంతా అక్కడక్కడ లైట్స్ కింద పెట్టేసి అట్లా కనిపిస్తుంది అనమాట, షైనింగ్ అవుతా. ఇక్కడ ఇంకా తెలియట్లేదు కానీ ఒరిజినల్ గా చూసినప్పుడు ఇంకా ఫుల్ అంతా బాగా లైట్ తోటి అలా చాలా బాగుందనమాట. వాళ్లే ముందు చెప్పారు సెల్ ఫోన్ టార్చ్ అది మీరు పెట్టక్కర్లేదు, మీ రిస్ట్కి ఉన్నదే గ్లో అవుతుంది అని చెప్పారనమాట. ఇంక ఇక్కడ రకరకాల పర్ఫార్మెన్సెస్ అన్ని స్టార్ట్ అయినాయి. It's something that we both know in our streets and in our homes. It's something that we all know. Does this remind you of a song? చూసారు కదా, అన్ని లాంగ్వేజెస్ లోనూ కవర్ చేస్తూ చాలా పర్ఫార్మెన్సెస్ అన్ని చేశారనమాట. దాని తర్వాత ఇది లేజర్ షో అనమాట. నియర్ బై బిల్డింగ్స్ దగ్గర నుంచి లేజర్ లైట్స్ అవి ఫోకస్ చేస్తూ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైర్ వర్క్స్ అవి స్టార్ట్ అయినాయి. ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. న్యూ ఇయర్ అప్పుడు ఎట్లా చేస్తారో అంతకంటే ఇంకా ఎక్కువే చేశారు యాక్చువల్గా ఫైర్ వర్క్స్. నార్మల్గా అయితే డిబిఎస్ ఆఫీస్లో ఇంకా వేరే ఆఫీసెస్లో కూడా చేస్తారనుకుంటా. కంపెనీస్లో బాగా పెద్ద బిల్డింగ్స్ అలా ఉంటాయి కదా, వాటిల్లో 45th ఫ్లోర్ అలాగా బాగా టాప్ ఫ్లోర్స్లో లాటరీ సిస్టమ్ కింద కొంతమందిని పిక్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి పాసెస్ ఇస్తారు. సో ఆ 45th ఫ్లోర్లో కూర్చొని ఈ ఫైర్ వర్క్స్ని ఇంకా క్లియర్గా చూడొచ్చు అనమాట వాళ్ళు. అది అయిన తర్వాత ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ చేశారు. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. కొన్ని పర్ఫార్మెన్సెస్కి ఇక్కడ యాక్చువల్గా స్క్రీన్లో పాడుతూ ఒకతను కనిపిస్తున్నాడు కదా. సో వీళ్ళందరూ ఏంటంటే మెరీనా బే శాండ్స్ దగ్గర కొంతమంది క్రౌడ్ ఉన్నారని చెప్పాను కదా, అక్కడి నుంచి పాడుతున్నారనమాట. దానికి సంబంధించిన పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ డాన్సులు అవన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఈ బాల్స్ చూసారు కదా, ఈ బాల్స్ యాక్చువల్గా ఫస్ట్ పైనకి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి అక్కడ చాలాసేపు హోల్డ్ చేసి ఒక్కసారిగా అక్కడి నుంచి అలా పాస్ చేశారనమాట. సో ఆ క్రౌడ్ అంతా ఆ బాల్ని అలా బౌన్స్ చేసుకుంటూ తీసుకెళ్లాలన్నమాట ఎక్కువసేపు. ఇతను సింగపూర్కి సంబంధించిన కొన్ని సాంగ్స్ రాసినట్టున్నాడు. చాలా ఫేమస్ సింగర్ అనుకుంటా, నాకు అంతగా తెలియదు. బట్ ఇతను పాడుతున్నంతసేపు అసలు క్రౌడ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అతనితో పాటు పాడుతూనే ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందంతా కూడా వాటర్లో చేసిందంతా మెరీనా బే శాండ్స్ దగ్గర అక్కడ వాటర్ ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ దగ్గర పర్ఫామ్ చేశారు. ఇతన్ని ఇలా బిల్డింగ్ మీద చూపించారనమాట. ఇది కూడా చాలా బాగుంది.
ఇంకా ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ ఎండ్ అయిపోయినాయండి. లాస్ట్లో ఇంకా చాలా చాలా ఫైర్ వర్క్స్ అలా చేస్తూనే ఉన్నారనమాట. మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఈ క్రౌడ్ అంతా క్లియర్ అయ్యి మొత్తం ఎంఆర్టీస్కి అది వెళ్ళాలన్నమాట. సో యాక్చువల్గా ఈ సెలబ్రేషన్స్ కోసం కొన్ని రోడ్స్ కూడా క్లోజ్ చేసేస్తున్నారు సాటర్డేస్. సో అవన్నీ క్లోజ్ చేసేసి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా బాగానే చూసుకుంటున్నారు. బట్ కొంచెం క్రౌడ్ ఉంటుంది డెఫినెట్గా. ఇంత క్రౌడ్ ఉంది. బట్ యాక్చువల్గా క్యాబ్స్ అయితే ఈ ఏరియాలోకి అసలు రావట్లేదు. అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ మీద వెళ్ళే వాళ్ళే అనమాట. నాకు తెలిసి వాళ్ళ సొంత కారు ఉన్నా కూడా ఇక్కడ వరకు కొంచెం నియర్ బై ఏమైనా పార్క్ చేసుకోగలుగుతారేమో కానీ మోస్ట్లీ ఎంఆర్టీ మీద వెళ్ళారు జనం అంతా కూడా. క్రౌడ్ని కూడా చాలా బాగా ఈజీగా క్లియర్ చేసేసారు. ఇంతేనండి, ఈ సెలబ్రేషన్స్ ఇక్కడితో అయిపోయినట్లే. ఇంకా క్రౌడ్ నెమ్మదిగా క్లియర్ చేస్తారు ఇది అయిపోయిన తర్వాత. సో ఎన్డీపీ 2025 మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సెలబ్రేషన్ ఆల్రెడీ సింగపూర్లో ఉంటున్న వాళ్ళే అయితే పాసెస్ దొరికితే మాత్రం తప్పకుండా మిస్ చేసుకోకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.